నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశ శాలియాన్ అనుమానాస్పద మృతిపై ఉన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దిశ తండ్రి సతీష్ శాలియాన్ నిన్న బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెపై క్రూరంగా దాడి చేసి హత్య చేశారు అంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దిశ మృతి వెనుక శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రేపై ఉన్నట్లు ఆయన ఆరోపిస్తున్నారు. ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కేసును సెంట్రల్ సిబిఐకి బదిలీ చేయాలని కోరారు. సతీష్ శాలియాన్ తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైందని చెబుతూ ఉన్నారు దిశ తండ్రి. 2020లో జూన్ 8న దిశ మృతి చెందగా పోలీసులు ప్రమాదంగా నిర్ధారించారు. అపార్ట్మెంట్ నుంచి పడిపోవడంతోనే చనిపోయిందని తెలిపారు. అయితే ఘటన జరిగి దాదాపు 5 ఏళ్లవుతుంది. ఎత్తైన ప్రదేశం నుంచి పడితే దిశ వంటిపై గాయాలెందుకు లేవని ప్రశ్నించారు ఆమె తండ్రి. దిశను రేప్ చేసి చంపారు అని ఆరోపిస్తూ ఉన్నారు. రాజకీయ ప్రోద్బలంతోనే కేసును పక్కదారి పట్టించి ముగించారని చెప్తున్నారు. పోలీసులు కనీసం ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసును ముగించారని ఆరోపిస్తూ ఉన్నారు. అయితే తన కుమార్తె మృతి కేసుపై విచారణ చేపట్టాలని నిన్న బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దిశ తండ్రి సతీష్ శాలియాన్.